హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎల్ న్యూట్రిషన్ వరల్డ్. నేను వచ్చేసి హెర్బల్ వెల్నెస్ కోచ్ని. నా పేరు శ్రీలక్ష్మి ఉండవల్లి. టుడే వచ్చేసి నేను వెయిట్ గెయిన్ షేక్ ప్రిపరేషన్ తెలుసుకుందామని మన వెయిట్ గెయిన్ షేక్ ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తాను. నేను వెయిట్ గెయిన్ షేక్ ప్రిపరేషన్ మీరు చూడొచ్చు. మిక్సీ జార్లో వెయిట్ గెయిన్ షేక్ ప్రిపరేషన్ మీరు చేస్తాను అనమాట. ఐస్ క్యూబ్స్ అనేది యాడ్ చేశాను. ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. మనం ఫ్రూట్స్ నట్స్ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. కాబట్టి అలా వాటర్ అనేది 200 ml వాటర్ యాడ్ చేశాను. దాంట్లో షేక్ మేట్ కానీ ఫార్ములా 1 కానీ షేక్ మేట్ వచ్చేసి 1 స్పూన్ మామూలుగా నార్మల్గా ఎలా తీసుకున్నాం అలాగే 1 స్పూన్ షేక్ మేట్ యాడ్ చేసుకున్నాను. 2 or 3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. 200 to 250 ml వాటర్ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ షేక్ మేట్ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా 1 వచ్చేసి 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటాను అనమాట. నీట్గా ఈక్వల్గా మనం ఎప్పుడు కూడా షీట్ అనేది కంప్లీట్ కట్ చేయకుండా 50% తీసుకుని అలా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మెజర్మెంట్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్ములా 1 ఫ్లేవర్ వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను. ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి ఇప్పుడు మ్యాంగో సీజన్ కాదు కదా, మ్యాంగో ఫ్లేవర్ ఫ్రూట్స్ పీసెస్ యాడ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మ్యాంగో ఫ్లేవర్ అనేది తీసుకున్నాను నేను. మ్యాంగో ఫార్ములా 1 వచ్చేసి 3 స్పూన్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి డైనో అనమాట. అంటే ప్రోటీన్ పరంగా వాళ్ళకి డైనో అనేది యాడ్ చేస్తే వెయిట్కి ఫస్ట్ హంగర్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఇంకా ఏమైనా తినాలన్నా కూడా వాళ్ళకి టైం టు టైం ఆకలి అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆకలి తక్కువ ఉంటుంది, వాళ్ళ బిఎంఆర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ డైనో షేక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి 2 స్పూన్స్ డైనో షేక్ అనేది యాడ్ చేసుకుంటే వాళ్ళ హంగర్ అనేది కరెక్ట్ టైం టు టైం ఆకలి అవ్వటం హంగర్ ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. 2 స్పూన్స్ డైనో షేక్ అనేది యాడ్ చేశాను. ఇలా కంప్లీట్గా 3 యాడ్ చేసుకుని ఇప్పుడు ఫార్ములా 1 వచ్చేసి 3 స్పూన్స్, షేక్ మేట్ 1 స్పూను, నెక్స్ట్ డైనో వచ్చేసి 2 స్పూన్స్ యాడ్ చేసేసి మనం షేక్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులో నేను ఏమి యాడ్ చేస్తాను అసలు దాని మొత్తం టోటల్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే షేక్ మేట్, ఫార్ములా 1, డైనో షేక్ అండ్ సింప్లీ ప్రొబయోటిక్. పిల్లలకి చాలా ఇంపార్టెంట్, గట్ హెల్త్కి ఇంపార్టెంట్. ఎందుకంటే వెయిట్ గెయిన్ వాళ్ళకి గట్ అనేది కొంచెం వాళ్ళకి ఆకలి ఉండదు కదా, వాళ్ళకి గట్ క్లీన్గా ఉండాలి. కాబట్టి సింప్లీ ప్రొబయోటిక్ అని చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అన్నీ మిక్స్ చేసి షేక్ అయింది, ప్రిపేర్ అయిపోయింది, నేను తీసుకొచ్చాను. అలాగే ఒక బౌల్లో మన ఫ్రూట్స్ ఏముంటే అవి బనానా కానీ నేనైతే బనానా, వాటర్ మిలన్ అండ్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసి, చియా సీడ్స్ కాదండి సబ్జా సీడ్స్ అనమాట. ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు, అది ఏం లేదు మనకి. ఓకేనా, దాంట్లో ఫైబర్ క్వాంటిటీ అది ఉంటుంది కాబట్టి మనకి హెల్ప్ అవుతుంది. అలా షేక్ సింప్లీ ప్రొబయోటిక్ యాడ్ చేసేది అని షేక్ కంప్లీట్గా ఒక బౌల్లో యాడ్ చేసుకుని అది నీట్గా మనం అలా తీసుకున్నా కూడా మన స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. ఫస్ట్ వెయిట్ గెయిన్ పరంగా కూడా మళ్ళీ టైంకి మళ్ళీ ఆకలి అనిపించినప్పుడు 1 hour కానీ 1.5 hour కానీ తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ కూడా మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. ఇలా మనం షేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా హెల్తీగా వెయిట్ గెయిన్ షేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారు, అలాగే హెర్బల్ నూడిల్స్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు, బరువు పెరగాలి అనుకుంటున్నారు, ఫ్రీ ప్రిపరేషన్ ఐడి కావాలి అనుకుంటున్నారు, నేను కోచ్ కావాలి అనుకుంటున్నారు, మీరు ఇంట్లో ఉండి వెయిట్ పెరగాలి అనుకుంటున్నారు, స్క్రీన్ వేసుకొని నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అది కాకుండా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.